భావిస్తూ వస్తున్నాం. ఇవాళ మార్నింగ్ స్క్రీన్ మీద కూడా మేము క్షమాపణ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యాపార సంస్థ అది, మన భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన సంస్థ అది. ఎంతో అపారమైన గౌరవం ఆ సంస్థ పట్ల మాకు. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా ఒక కార్పొరేట్ సంస్థ గురించి ప్రసారం చేసిన తొందరపాటుతో చేసింది అయితే కావచ్చు, కానీ దురుద్దేశాలు లేవు అన్నది మనం ఎలా నిరూపించుకోగలం? కుట్ర లాంటివి జరిపారు అంటూ వాళ్ళు చేసిన ఆరోపణలు ఎలా తిప్పికొట్టగలం? ఇప్పుడు వాళ్ళు కూడా గమనించాలి, వాళ్ళు చెప్పింది ప్రతిదీ కుట్ర అని మనం అనవచ్చు. మీరు విత్ గుడ్ ఫెయిత్ యూ హ్యావ్ డన్ దట్. మేబీ రాంగ్, మేబీ మే నాట్ బి రాంగ్. లెట్ us నాట్ గోయింగ్ టు ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ వాట్ హ్యాజ్ హ్యాపెన్. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది నమ్మాలి. నేను ఏదైనా చెప్పానంటే నేను తప్పు చేశాను, తప్పు చేసినా చేయకపోయినా మీరు ఒక పర్సెప్షన్ తప్పు చేశారని వచ్చినప్పుడు నేను చెప్తున్నా నాకేం దురుద్దేశం లేదని. మీరు తప్పు అనుకుంటున్నారు, తప్పని నేను చేయలేదు. మేబీ తప్పేమో అది కాస్త బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి నేను ఇది ఎటువంటి కుట్ర, ఎటువంటి దురుద్దేశం లేకుండా వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఈజ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ అని మీరు చెప్పినప్పుడు తప్పకుండా వాళ్ళని చేరాలి. నమ్మలేదు అంటే చూపించమండి ఎవరితో కుట్ర చేశారు. కుట్ర అని వాళ్ళంటే ఈసారి మాత్రం రిలయన్స్ వాళ్ళని ఖండించాలి. రిలయన్స్ వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకోవాలి. చెప్పినప్పుడు దీనికంటే కాంట్రరీగా ఉంటే మీరు బయట పెట్టండి. అవి మీరు బయట పెట్టకుండా వాళ్ళు కుట్ర చేశారు అని అనడం మాత్రం సమంజసమైన పద్ధతి కాదు. తప్పు జరిగినా జరగకపోయినా సరే తప్పు చేశాడు మీరు అంటున్నవారు, ఇది నేను గుడ్ ఫెయిత్ లో చేసిన పని, తప్పు రైటో తర్వాత చూద్దాం, నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అని మీరు అన్కండిషనల్ గా చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మర్యాదగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ మనం రిలయన్స్ వాళ్ళు ఒకసారి ఓ న్యూస్ పేపర్ పెట్టి చేతులు కాల్చుకుని ఆ న్యూస్ పేపర్ బిజినెస్ లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళ కోర్ కాంపిటెన్సీ వేరు. ఇన్ఫాక్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, ఇతర బిజినెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు రియలైజ్ కావాలి. నేను చెప్పేది ఏమిటంటే మీడియాలో ఇటువంటి తప్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మినిట్ టు మినిట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక నేను న్యూస్ ఎడిటర్గా ఆంధ్రభూమిలో చేసి మొత్తం ఆంధ్రభూమిలో 26-27 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత మొత్తం మీద నాకు ఎక్స్పీరియన్స్ 30 years గా నేను జర్నలిజంలో ఉన్నాను. నేను న్యూస్ ఎడిటర్గా 12-13 సంవత్సరాలు పనిచేశాను. నాకు తెలుసు. మేమే ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళకి తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఏ నిమిషానికి డెసిషన్ తీసుకోవాల్సిన ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పులు జరగడానికి ఎప్పుడూ అవకాశం. దురుద్దేశాలను ఆపాదించడం మాత్రం వారడు. దురుద్దేశాలను ఆపాదించకూడదు. దీంట్లో ఏం జరిగిందో జరిగింది. మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. దట్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఓకే అండి. నరేంద్ర రెడ్డి గారు, ఈ మొత్తం ఉదంతం ఏదైతే గత 3 రోజులుగా జరిగిన పరిణామాలు, మన మీడియా సంస్థలు అందరూ అనుభవించిన ఆవేదన, ఆందోళన, వీటన్నిటి నుంచి మీడియా ఎటువంటి పాఠాలు నేర్చుకోవాల్సింది? ముందు అసలు ఈ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి దీని మీద నియంత్రణకు ఒక స్వతంత్ర సంస్థ ఉండాలి. అది ఇప్పుడు ఈ ప్రింట్ మీడియా మీద ఒక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఉంది. అది అత్యున్నత వేదిక. పత్రికలను తప్పు చేసినా, పత్రికల సంపాదకులు తప్పు చేసినా, అందులో పనిచేసే జర్నలిస్టులు తప్పు చేసినా వారిని మందలేదు. అది అదొక టీచర్స్ బాడీ అనే విమర్శ ఉన్నప్పటికీ అది కనీసం మందలించడానికి వాళ్ళకు చెప్పడానికైనా ఒక వేదిక ఉంది. కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి అలాంటి వేదిక ఏది లేదు. దీనికి సంబంధించి గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధ సంస్థ, జాతీయ సంస్థ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. అది కూడా గత 10 ఏళ్లుగా మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం. ఒక మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఆ మీడియా కౌన్సిల్ ఇలాంటి వాటికి నియంత్రణకు కొంత మార్గదర్శకాలని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని ఎంత చెప్పినా కూడా కనీసం ఒక 4-5 సమాచార మంత్రులు మారిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, ఇతర మిశ్రమ ప్రభుత్వాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఎందుకు శ్రద్ధ ఇవ్వడం లేదో అర్థం కావట్లేదు. అదొకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ గా ఈ పత్రికల మీద కానీ, మీడియా మీద కానీ ప్రభుత్వ నియంత్రణ ఉండద్దన్నదే గట్టి వాదన మాది. ఈ మీడియా సంస్థలు దేనికది
స్వీయ నియంత్రణ ఉండాలి, స్వీయ నియంత్రణ ఉండాలి అనేది మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అలాగే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు చంద్రనాథన్ గారిని. ఇవాళ డెఫినెట్ గా అనారోగ్యకరమైన పోటీ ఉంది మీడియా సంస్థల మధ్యన. కేవలం ఎలక్ట్రానిక్ మీడియా మధ్యన మాత్రమే కాదు, ఇవాళ ప్రింట్ మీడియాలో కూడా అనారోగ్యకరమైన పోటీ ఉంది. ఇవాళ పత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ ఒక పార్టీలకు ఏదో ఒక పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నది విషయం వాస్తవం. ఆ ధోరణి పోవాలి. ఆ ధోరణితో సంబంధం లేకుండా ఆ వర్కింగ్ జర్నలిస్టులు ఇవాళ పనిచేసే పరిస్థితి పూర్తి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పినట్టుగా వినాల్సిన అవసరం పని ఉంది ఇవాళ. కాబట్టి మేము ముఖ్యంగా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఈ బయాస్డ్ ధోరణి మానుకోండి. అది ఇంకోటి ఏంటంటే, ఈ అనారోగ్యకరమైన పోటీ వద్దు. మన మధ్యన ఈ మీడియా సంస్థల మధ్యన అనారోగ్యకరమైన పోటీ వద్దు. మీరు ఈ డిస్మినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మనం ప్రజల తరఫున మనం పనిచేస్తున్నాం. ఇక్కడ మన ఈ పత్రికా స్వేచ్ఛ అనేది మనది కాదు, ప్రజలది. ఆ ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనం వార్తలు ఇవ్వాలి తప్ప మన వ్యాపార ప్రయోజనాల్ని, యాజమాన్యాలు వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి చేయాల్సింది కాదు. అది ఆ యాజమాన్యాలు ఆ విషయాన్ని గుర్తించినప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది మా అభిప్రాయం. ఓకే. చందు గారు, మేనేజ్మెంట్స్ అందరూ కలిసికట్టుగా ఒక ఆలోచన చేసి ఒక స్వీయ నియంత్రణ సంస్థ నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్లుగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తుంది. నేషనల్ లెవెల్లో ఒక బాడీ ఇలా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు, కొన్ని గైడ్ లైన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ గైడ్ లైన్ న్యూస్ ఛానల్స్ వరకు ఒక కౌన్సిల్ లాంటిది ఏదో ఫామ్ చేస్తున్నారు. కౌన్సిల్ కాదు, బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అని ఓనర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. సో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ను ఫ్రేమ్ చేసుకుని వాటికి లోబడి పనిచేస్తున్నారు. అది ఇంప్లిమెంట్ చేసిన వారం రోజుల్లోనే ఇంప్లిమెంట్ కావడం లేదని తెలిపోయింది కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు కూడా అక్కడ 2 అసోసియేషన్స్ ఉన్నాయి. ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఒకటి, ఇంకోటి న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి. ఈ రెండిట్లో అటువంటి ప్రయత్నం మన దగ్గర జరిగే అవకాశం జరగాలి. అదే మేము చెప్పేది, అదే మేము చేయాలని అనుకుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ సమస్య ముందుకు వచ్చింది కనుక మేము అనుకుంటున్నది ఏమిటంటే, ఇక్కడ ప్రెస్ అకాడమీ ఉంది, పెద్దలు ఉన్నారు. ఇంతకుముందు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసిన వాళ్ళు దశాబ్దాల పాటు, ఒక అర్ధ శతాబ్దం పాటు జర్నలిస్టులుగా ఉన్న సీనియర్ కలిసి ప్రభుత్వం పాత్ర ఎక్కువ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు దీంతో. దానికి ప్రభుత్వం పాత్ర ఇచ్చారు అంటే ఈ పోలీసు లాంటి వస్తుంది మీ దగ్గరికి. మేము ప్రభుత్వం ఎటువంటి నియంత్రణ విధించినా దాన్ని అపోజ్ చేస్తాం, దాన్ని డిఫీట్ చేస్తాం. ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా మీడియా మీద ఆంక్షలు పెట్టి ఐ డోంట్ సీ ఎనీ గవర్నమెంట్ విచ్ గాట్ అవే విత్ ఇట్. సో ఏదైనా అటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది? ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఇది కూడా నియంత్రణ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. స్వీయ నియంత్రణకు సంబంధించి ఏదైనా తప్ప చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు మేము అనుకుంటున్నది ఏమిటంటే, దాని గురించే ఒక మీటింగ్ పెట్టాలని త్వరలోనే వచ్చే, అంటే ఈ గొడవలన్నీ సర్దుమణిగాక దీంట్లో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, సీనియర్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టులు, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వారిని, ప్రెస్ అకాడమీని, అలాగే సివిల్ సొసైటీ నాయకుల్ని, వారిని కూడా ఇన్వైట్ చేసి దీని మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ జరపాలని. మీ ప్రయత్నాలకు మేనేజ్మెంట్స్ సహకరిస్తాయన్న ఇప్పుడు సహకరిస్తారని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ కొంతమంది సహకరిస్తారని నాకు అనిపిస్తుంది. ఇది వరకు ఇటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. మేము స్వీయ నియంత్రణ ఉండాలని, స్వీయ నియంత్రణకి లక్ష్మణ రేఖ, మీ దగ్గర లక్ష్మణ రేఖ ఉండాలా లేదా అని మా జూబ్లీ వాళ్ళు పెద్ద సెమినార్ పెట్టాం, ఆర్ఎంఏ సెమినార్. దానికి అందరూ వచ్చారు. ఇప్పుడు రామోజీరావు గారు కూడా వచ్చారు దానికి. ఢిల్లీ నుంచి రాజదీప్ సర్దేశాయ్ గారు వచ్చాడు, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ జిఎన్ రే వచ్చారు, అంత పెద్దలందరూ వచ్చారు. కానీ అక్కడ కూడా రెజల్యూషన్ చేసింది ఏంటంటే, ఈ లక్ష్మణ రేఖ గురించి ఎవరు మాట్లాడకుండా స్వీయ నియంత్రణ ఉండాలి, గవర్నమెంట్ నియంత్రణ ఉండడానికి వీలు అని రెజల్యూషన్ చేశారు. అక్కడి వరకు యూనిటీ వచ్చింది. ఆ తర్వాత అది కనపడి కూడా పోయింది. అందుకని అట్లీస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో కాకపోయినా మన రాష్ట్రం లెవెల్లో ఒకసారి మళ్ళీ ఇంకొక గట్టి ప్రయత్నం, ఈసారైనా సరే అట్లీస్ట్ వన్స్ బిటెన్ ట్వైస్ షై, ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇప్పుడైనా సరే మేనేజ్మెంట్ వస్తాయని నాకెందుకు ఆశగా ఉంది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, దీనికి ఒక స్వీయ నియంత్రణకి